నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు దిగువ కోర్టుకే వెళ్లాలని స్పష్టీకరణ ఫోన్ ట్యాపింగ్లతో కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారన్న లక్ష్మణ్ రేవంత్ రెడ్డి సర్కారు మెతక వైఖరి ప్రదర్శించవద్దని హితవు వానాకాలం సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా కిటకిటలాడుతున్న విత్తన దుకాణాలు మెదక్ జిల్లా తూప్రాన్లో రైతుల బారులు జీలుగు విత్తనాలు దొరకడం లేదని ఆందోళన సూర్యాపేట అమీనాబాద్లో క్షుద్ర పూజల కలకలం 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ను 7 రోజులు పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టుకు ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్ కు ఉందని పేర్కొంది. అందువల్ల ఆయన అభ్యర్థనను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాను ఈ నెల 10న 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన లొంగిపోవాలని కేజ్రీవాల్ కు సూచించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీకి తీసుకుంది. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఉమామహేశ్వరరావును తీసుకెళ్లారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు 3 రోజుల పాటు అధికారులు ఆయన్ని విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిన కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని 3 రోజుల కస్టడీలో భాగంగా ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి ఆయన్ని ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. ముఖ్యంగా ఆయన వద్ద ఆ రోజు స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు, తర్వాత బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే ఆయన లోతుగా ప్రశ్నించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపు క్రితమే ఆయన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆస్తులన్నీ వాళ్ళ అత్తమామల పేర్ల మీదనే కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు ఆ రోజు దర్యాప్తు సోదాల్లో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దర్యాప్తు చేసేందుకు ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. ముఖ్యంగా మొత్తం 17 చోట్ల ఆయన అక్రమాస్తులు కూడబెట్టారనే అంశాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించినటువంటి డేటాని, ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి తాను ఆస్తులు కొనుగోలు చేసినటువంటి ఆస్తులను మొత్తాన్ని వివరాలను కూడా సేకరిస్తున్నారు. తర్వాత ఆర్ఎస్ కన్స్ట్రక్షన్లో 2022లో ఓ విల్లాని కొనుగోలు చేయడం కోసం సుమారు 50 లక్షల మేర అందులో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టినారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా మొత్తం 17 చోట్ల ఆయన అక్రమాస్తులు కూడబెట్టారని చూశారు. అయితే ముఖ్యంగా సోదాల క్రమంలో ఈ మరొక ఏసీపీ గతంలో సీసీఎస్లో పనిచేసినటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక ఏసీపీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పారు. ఇద్దరు కలిసి కొంత మేర పెట్టుబడులు పెట్టడం, తర్వాత ఇతర సంబంధించినటువంటి వివరాలను ఆయన ల్యాప్టాప్లో పొందుపరుచుకున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డిని ఎవరు అనే అంశాన్ని ప్రధానంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ డైరీలో రాసుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం, ఆ డైరీలో రాసుకున్నటువంటి సమాచారం ఒకటి ఉంది. మిగతా ల్యాప్టాప్లో స్వాధీనం చేసుకున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అందులో ఎవరెవరి అధికారులతోటి ఆయన పెట్టుబడులు పెట్టారనే అంశాన్ని ప్రధానంగా ఏసీబీ అధికారులు దుస్సరించారు. ఆయన బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించాల్సి ఉంది. ఆ లాకర్లో 2 లాకర్లను గుర్తించారు. ఆ 2 లాకర్లను కూడా అందులో ఆ బ్యాంకులో ఏముంది మిగతా ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తుంది. గతంలో లాగా ఈ అక్రమాస్తుల కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులు అంటే కస్టడీ విచారణలో ఇతనితో పాటు పెట్టుబడి పెట్టినటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారా, గతంలో ఇతనితో పాటు పనిచేసి కొంత అక్రమాస్తులు కూడబెట్టినటువంటి ఎవరైనా అధికారులు ఉన్నారనే అంశాన్ని ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దాంతోపాటుగా అతను ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసే సమయంలో అక్కడ కొంతమంది ల్యాండ్ డిస్ప్యూట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే కొంతమంది ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏదైనా ఇటువంటి డబ్బును వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు ఆధారాలు కనుక వాళ్ళు సమర్పిస్తే అందులో భాగంగా మరొక కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు సోదాల్లో భాగంగా 3.95 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు. ఇందులో
60 తులాల బంగారంతో పాటు 37 లక్షల నగదును కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇది బహిరంగ మార్కెట్లో సుమారు 50 కోట్ల మేర ఉంటుందని అనీసా అధికారులు భావిస్తున్నారు. సో ఈ దర్యాప్తులో అంటే కస్టడీ విచారణలో మరికొంత వివరాలు మనకు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరికొంత ఆస్తులు అంటే బ్యాంక్ లాకర్లో మరికొంతమంది డాక్యుమెంట్లు ఉండొచ్చు. తర్వాత ఇతనితో పాటు ఇతను మరో కొంతమంది బినామీల పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని అనీసా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే 3 రోజుల కస్టడీలో భాగంగా చెంచల్గూడ జైలు నుంచి ఆయన్ని తీసుకొని అనీసా బంజారాస్లో ఉన్నటువంటి అనీసా ప్రధాన కార్యాలయంలో ఆయన్ని విచారణ కొనసాగుతుంది. నయోమి, ఓవర్ టు యు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అనుమానాస్పద స్థితిలో తల్లి పిల్లల మృతి పట్ల కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. తల్లి పిల్లల్ని భర్తే చంపేశాడంటూ ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రంగాపురానికి చెందిన కుమారికి బావూజీ తండాకు చెందిన ప్రవీణ్ కు 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. ప్రవీణ్ హైదరాబాద్లో ఫిజియోథెరపీ వైద్యుడిగా పనిచేస్తుండగా కుటుంబమంతా అక్కడే ఉంటోంది. 20 రోజుల క్రితం పిల్లలతో కలిసి సొంతూరైన బావూజీ తండాకు వచ్చిన దంపతులు నిన్న కారులో హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రఘునాథపాలెంలో రోడ్డు పక్కన ఓ చెట్టుకు కారు ఢీకొని ఉండగా అందులో తల్లి, కుమారులు, పిల్లలు కృషిక, తనిష్క చనిపోయి ఉన్నారు. వాహనం నడుపుతున్న ప్రవీణ్ గాయాల పాలై ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గాయపడిన ప్రవీణ్తో పాటు తల్లి, పిల్లలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తల్లి బిడ్డలను ప్రవీణ్ హత్య చేశాడని కుమారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నిజాలు బయటకు తీయాలంటూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఏదో మాత్రం సంధికి జరిగి అయిపోయింది సార్. మాకైతే చెప్పలేదు సార్. అంతకుముందు గొడవ చెప్పిన సార్, అంతకుముందు గొడవ చెప్పా అయిపోయింది. కానీ నిన్నటి గొడవ మాకు ఏం తెలియదు సార్. 2 రోజుల కాడ నుంచి అమ్మాయి ఫోన్ చేయట్లే, మేము చేయలే, కొంచెం పని ఉందని మేము కూడా చేయలే. వాళ్ళే సరిదిద్దుకుంటారని అనుకున్నాం. సరిదిద్దుకోకుండా మా అమ్మాయి కబురే వచ్చింది సార్. 2 పిల్లల్ని మా అమ్మాయిది, ముగ్గురిది శవం వచ్చింది సార్. నేనైతే అటు బాబోతంలా యాక్సిడెంట్ జరిగింది మీ అమ్మాయి కానీ చెప్పారు సార్ వాళ్ళు. ఆడపోయిందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాను, మంచిగానే ఉంది అమ్మాయి అయితే నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ పోదామంటే ఏమైనా అమ్మాయి చనిపోయిందంటే చనిపోలేదు, బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఆటో ఎక్కిచ్చారు సార్. నాకు ఆటో ఎక్కించి మీ అమ్మాయి, చిన్న పాపలు 2 చనిపోయారు అంటే నా గుండె ఆక్క నేను ఆడనే కూడబడ్డా సార్. మా చెల్లె వాళ్ళని బేజాబ్తుగా వాడు చంపిండు. పోలీసులు సీరియస్ తొందరగా యాక్షన్ తీసుకోవాలి. వాడైతే ఉరి శిక్ష అయినా చచ్చినా పర్లేదు అంతే. లేకపోతే వాడొచ్చి చచ్చి మా దగ్గర మా చెల్లి వాళ్ళతో శవంతో పాటు పోయినా మేము హ్యాపీగా తీసుకెళ్తాం. కానీ వాడు ఎట్టగైనా శవంతోనే మా దగ్గరికి రావాలి. పోలీసులు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి. హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని 2 స్పాలపై గుడిమల్కాపూర్ పోలీసులు దాడులు నిర్వహించి 8 మంది మహిళలతో పాటు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం 2 స్పాలకు చెందిన నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ గుబ్దుల్లాపూర్ గాజుల రామారంలోని 2 పడక గదుల ఇళ్ల సమీపంలో పిల్లి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. చిరుతపులి పోలికతో ఉండడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అడవి పిల్లి అని తేల్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అడవి పిల్లిని బోనులో బంధించి అధికారులు తీసుకెళ్లారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్లోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంట్లో పూజలు చేస్తే అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని దుండగులు మహిళను నమ్మబలికారు. ఆమె ఒప్పుకోవడంతో ఇంట్లో పెద్ద గొయ్యిని తవ్వి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తుండటంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో పలుచోట్ల విత్తన దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించి నకిలీ విత్తనదారులు రైతులను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు వానాకాలం సాగుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురవగా నైరుతి రుతుపవనాలు 4-5 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతలు విత్తనాల కొనుగోళ్లపై దృష్టి సారించారు. అధిక దిగుబడుల కోసం సమయం దాటకముందే విత్తనాలు కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరారు. దీంతో జిల్లాలోని విత్తన దుకాణాలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి, మిరప, మొక్కజొన్న పంటల్ని వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు పలు కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాల్ని అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర అధికంగా ఉండడంతో వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నా ఈసారైనా కాలం కలిసొచ్చి అధిక లాభాలు రావాలని కోరుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ధరలు అమాంతం పెంచారని రైతులు వాపోతున్నారు. రాబడి కన్నా పెట్టుబడులే ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రైతులు ఒకే రకమైన విత్తనాలు కాకుండా వివిధ రకాల విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఒక రైతు సాధారణంగా చెప్పుకోవడానికి ప్రాపర్గా ఆయన పెట్టే ఇన్కమ్ మళ్ళీ రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక జనరల్ స్టోరు ఒక వస్తువు తీసుకురావాలి, దాంట్లో మళ్ళీ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ రిసీవ్ చేసుకో. కానీ లాస్ట్ వరకు పెద్ద దిగుబడి అయితే వెళ్ళట్లేదు. వ్యవసాయం వల్ల ఏంటంటే మనకి అలా ఆ మూమెంట్ కూడా రావట్లేదు. ఖర్చు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మందు వచ్చేసి 1600, 1700, 2000 మంది అవుతుంది. దాంతోపాటు పైన పిచికారీ చేసే మందు కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. ఆ విధంగా రైతుకు ఏం మిగలట్లేదు. కావాల్సిన విత్తనం కావాలంటే 1300 అంటారు. ఇది కావాల్సిన డూప్లికేట్ విత్తనం వేయాలంటేనో 850 అంటారు. లేదు సార్ అప్పటికే 750 తీసుకున్నాం సార్ ఇట్లా సంగతి. లేదు పోయా నీకు ఇదివరకు కొనోళ్ళు లేరనే నువ్వేం కొంటావా అలా అంటారు. అని తెలిసిన మీరే ఇత్తనం అంటే లేవా ఇత్తనం లేవు ఇవే పట్టుకపోమా అలా అంటారు. ఇప్పుడు వరకైతే వాన పడ్డది. ఈ వానలు బట్టి పట్టుకొని మనం ఇత్తనం వేసుకుంటాం అనుకుంటే మేము వచ్చి ఎంకులాడుతున్నాం. ఈ నెల కాలం మళ్ళీ పికప్ ఏంటంటే మాకు ఇత్తనాలు పోతే గింజలు పోతే మా డబల్ ఫైన్ అవుతుంది అనుకోని మేము ఆలోచన చేస్తాను. ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాయి వర్షాలు. దానివల్ల ఇక ఫార్మర్స్ ఏంటంటే కాటన్ కోసం రావడం జరిగింది. ఉందంటే నేను ఒకటి ఫార్మర్ చెప్పడం ఏంటంటే ఏదున్నా కూడా మంచి వెరైటీ. ఈసారి కొంచెం కాటన్ మాత్రం కొంచెం షార్ట్ అయింది. ప్రొడక్షన్ ఇష్యూలో కొంచెం ప్రాబ్లం ఉంది. దయచేసి రైతులను చెప్పేది ఒకటి ఏంటంటే ఆల్ వెరైటీ పెట్టుకోండి. ఒకే వెరైటీ మీద డిపెండ్ కాకుండా అన్ని వెరైటీలు పెట్టుకోండి అని ఫార్మర్ సజెషన్ చేస్తున్నాను. రైతుల అవసరాన్ని తెలుసుకుని నకిలీ విత్తనాల విక్రయదారులు విజృంభిస్తున్నారు. కొందరు దుకాణదారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వీరిపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తనిఖీల్లో విత్తన, ఎరువుల దుకాణాల యజమానుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి అధిక ధరలకు అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పత్తి విత్తన సంచుల్ని స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మి అమాయక రైతుల్ని మోసం చేసే విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్లతో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని భాజపా నేత ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన వారిని ఉపేక్షించవద్దని ఆయన డిమాండ్ చేశారు. మద్యం కేసు నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు భాజపా అగ్రనేతల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారి పట్ల రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ప్రదర్శించారు. అధిష్టానం ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చాలని చూస్తే బారాసాకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా నాటక ఫకీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తన బిడ్డను కాపాడుకోవడానికి చేస్తున్న తతంగం అంటే ఆ రోజు
ఎవరు కూడా నమ్మలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే నేరేటివ్ క్రియేట్ చేసి రాజకీయంగా లాభపడ్డ విషయం వాస్తవం. కానీ ఇప్పుడు ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టమవుతున్నది, తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను, బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి కుట్రలు, చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్మూలంలో మరి బయటపడుతున్నది. వారు కేవలం ఫోన్ ట్యాపింగ్ తో సరిపెట్టలేదు, బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట, వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట. మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది సామాన్యమైనటువంటి నేరం కాదు. ఇవాళ దేశ ద్రోహానికి సంబంధించిన అంశమైతే, దేశ భద్రతకు సంబంధించిన అంశమైతే, వ్యక్తిగత జీవితాలు కూడా ఏ రకంగా చొరబడి మరి ఆ నీచమైన స్థాయికి దిగజారినటువంటి మీద ఈరోజు ఎందుకు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఉపేక్షిస్తున్నదో. అందుకనే మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి గారు, నీ మీద ఒత్తిడి లేవని నీకు ఢిల్లీ పెద్దల నుంచి మరి భావించినట్టయితే వెంటనే దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి ఆ యొక్క పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద తప్పితే లేనట్లయితే బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని ఖచ్చితంగా మరి ప్రజలు తిరగబడే స్థాయి కూడా వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది వారి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఫలాలు అందని ద్రాక్షగానే మారాయి. రేషన్ కార్డులున్నా, విద్యుత్ మీటర్లున్నా, నెల నెలా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా గృహజ్యోతి పథకం మాత్రం అందడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన పలు గ్రామాల్లోని వందలాది మంది బాధితుల దయనీయ గోడు ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో 260 కుటుంబాలు సింగరేణి సంస్థకు చెందిన పాత కార్మిక నివాసాల్లో జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు సింగరేణి సంస్థ కల్పించిన సకల సౌకర్యాలతో ఉన్న కార్మిక వాడలో కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గింది. భూగర్భ గనులు మూతపడటంతో దశాబ్దాల చరిత్ర కలిగిన కార్మిక నివాసాలు శిథిలమయ్యాయి. ఇప్పుడు ఆ నివాసాల్లో మాజీ కార్మికుల కుటుంబ సభ్యులు, కొన్ని చోట్ల పేదలు చిన్న చిన్న మరమ్మతులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకం రోజువారీ కూలీ పని చేసుకుని జీవించే తమకి వర్తించకపోవడం బాధాకరమని ఇక్కడ నివసించే వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. తమకు కనీసం నివసించడానికి ఇండ్లు సైతం లేవని, దానివల్లే ఇక్కడ ఉంటున్నామని వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లకు 0 కరెంట్ బిల్లు వర్తిస్తుంది, కానీ ఈ సింగరేణి క్వార్టర్స్ వాళ్ళకి కూడా వర్తిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మంత్లీ ఇంత అమౌంట్ 600-700 కట్టాలంటే ఇల్లు లేకే కాబట్టి ఇందులో ఉంటున్నాం కాబట్టి మాకు కూడా ఇది వర్తిస్తే బాగుంటుంది. కరెంటు బిల్లు తోటి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. మేము కూడా చేసుకునే బతుకులా తీసుకునేదే 200 యూనిట్లు మాకు కూడా వర్తింపజేస్తారని మేము కోరుతున్నాం. ఈ 0 బిల్లు అనేది ఇక్కడ క్వార్టర్స్ లో నివాసం ఉండే వాళ్ళకి వర్తించట్లేదు. దానివల్ల మాకు 80 యూనిట్లు వచ్చినా గానీ 600 నుంచి 700 ఇట్లా 1000 రూపాయలు 1200 వస్తుంది బిల్లు. ఇక్కడ అందరు కూలీ పనికి వెళ్తున్నారు. 100 రోజుల పనికి కానీ, మిర్చీలు తీయడం కానీ, ఇంకా చిన్న చిన్న పనులకే వెళ్తున్నారు. 1000 రూపాయలు 1200 2000 వస్తే కట్టుకునే స్తోమత కూడా లేదు. ఒక నెల పెండింగ్ పడింది అంటే 2వ నెల వచ్చి కరెంటు కట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కావున ఇక్కడ నివసించే 260 క్వార్టర్స్ కుటుంబాలకి ఈ గృహజ్యోతి అనేది వర్తింపజేయాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు తాము అర్హులమేనని సింగరేణి కార్మిక నివాసాల్లో నివసిస్తున్న వారంటున్నారు. ఆధార్, రేషన్ కార్డులతో పాటు 200 యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తున్నా 0 బిల్లు వర్తించట్లేదని ఆందోళన చెందుతున్నారు. పథకం అమలు జరగకపోగా ఏళ్లుగా ఇండస్ట్రియల్ యూనిట్ ధరలు చెల్లించడం భారంగా మారిందని బాధిత కాలనీల వాసులు లబోదిబోం అంటున్నారు. సింగరేణి క్వార్టర్స్ లో ఉండడం వల్ల మాకు బిల్లు ఎక్కువ వస్తుంది. సింగరేణి క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళకు కూడా మాకు 0 కరెంట్ బిల్లు రావాలి అని మేము సింగరేణి వాళ్ళనైతేంది, మా గవర్నమెంట్ని అయితేంది కోరుకుంటున్నామండి. ఈ సింగరేణి ఏరియా కావడం వల్ల మేము గవర్నమెంట్ ఇచ్చిన 6 పథకాలలో ప్రతిదానికి మేము ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఈ సింగరేణి యాజమాన్యం క్వార్టర్స్లో ఉండడం వల్ల మాకు ఏది కూడా అర్హులం కాలేకపోతున్నాము. దయచేసి ఈ
గవర్నమెంట్ ప్రకటించిన ఏదైతే 6 పథకాలు ఉన్నాయో దానికి మాకు ఈ ఎలిజిబిలిటీ కల్పించాలని గవర్నమెంట్ని మరియు మా ఇల్లందు జీఎం గారిని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవారు కూడా తెల్ల రేషన్ కార్డు అర్హులే. వాళ్ళందరికీ కూడా ఈ ఉచిత కరెంటుని అందజేయాలని కోరుకుంటూ ఇటు సింగరేణి అధికారులకు ఇటు గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు గృహజ్యోతి పథకం వర్తించేలా చూడాలని బాధిత కాలనీల వాసులు కోరుతున్నారు. వానాకాలం పంట సాగుకు సంసిద్దమవుతున్న తరుణంలో మెదక్ జిల్లా తూప్రాన్లో రైతులు జీలుగు విత్తనాల కోసం రహదారిపై ఆందోళనకు దిగారు. అధికారుల ముందస్తు ప్రణాళిక లోపించడంతో విత్తనాల పంపిణీ రైతుల పాలిట శాపంగా మారింది. జీలుగు, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి రైతులు ఎండలో బారులు తీరారు. ఎక్కువసేపు ఎండలో నిలబడలేక చెప్పులను వరుసలో పెట్టారు. సరిపడా విత్తనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విశాలమైన ప్రాంగణంలో డిజిటల్ తరగతులు, లైబ్రరీ, ఎన్సీసీ, అత్యాధునిక బోధనా పద్ధతులు ఇలా సకల సౌకర్యాలకు నిలయమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. స్వయం ప్రతిపత్తి హోదాతో రూపుదిద్దుకుని ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలతో బోధనకు సిద్దమైంది. ప్రభుత్వ కళాశాలలో మొదటి విడతలోనే దాదాపు సీట్లన్నీ భర్తీ అయ్యేలా వినూత్న ప్రచారాలతో అధ్యాపక బృందం విద్యార్థులను ఆకర్షిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఇటీవలే స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోనే కొనసాగిన కోర్సులు, సిలబస్లో మార్పులు చోటు చేసుకునేందుకు కళాశాలకు ఆస్కారం ఉంటుంది. స్వయం ప్రతిపత్తి హోదాతో వసతులు, బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యాపక బృందం చెబుతోంది. తాజా పరిణామాలతో విద్యా బోధనలో చోటు చేసుకునే మార్పులను విద్యార్థులకు వివరిస్తూ కళాశాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. కళాశాలలో తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాల్లో 9 కోర్సులున్నాయి. బీఏలో 100%, బీకాంలో 80%, బీఎస్సీలో 70% సీట్లు భర్తీ అవుతున్నాయి. బోధన్ డివిజన్లోనే ఎన్సీసీ ఉన్న ఏకైక కళాశాలగా ఈ ప్రభుత్వ విద్యాసంస్థకు గుర్తింపు ఉంది. ఇప్పటివరకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్తించే సి సర్టిఫికెట్ 15 మంది పొందారు. మొత్తం మంజూరైన 27 పోస్టుల్లో 9 మంది శాశ్వత, 9 మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగతా 9 మంది అతిథి అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితాల్లో 40% వరకు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. సైన్స్, డిజిటల్, లాంగ్వేజ్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ 1983లో అయింది. ఒక 7 రూమ్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 42 రూమ్లతో 3 బ్లాకులుగా విభజించబడింది. సో దీంట్లో 4 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 200 దాకా కంప్యూటర్స్ ఉన్నాయి, 30 మంది దాకా లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా మా కాలేజీలో ఉన్నారు. మా కాలేజీకి గత 2 నెలల క్రితం ఆటోనమస్ స్టేటస్ వచ్చింది, అంటే స్వయం ప్రతిపత్తి వచ్చింది. డిగ్రీ కాలేజ్కు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కు ఆటోనమస్ స్టేటస్ రావడం అంటే ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. ఈ ఆటోనమస్ స్టేటస్ వస్తే మనం అకాడమిక్గా ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా మనమే కండక్ట్ చేయొచ్చు. అంటే ఇది జస్ట్ లైక్ ఒక మినీ యూనివర్సిటీ లాగా ఉంటుంది. సో ఈ కాలేజ్ కూడా ఎంత 7.7 ఎకర్స్ ఏరియాలో ఉంది. సో ఇవన్నిటినీ కూడా విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. కార్పొరేట్కు ఏమాత్రం తీసిపోకుండా అన్ని వసతులు, అత్యాధునిక బోధనా పద్ధతులు, ల్యాబ్ సదుపాయాలు ఉన్న బోధన డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరాలని కళాశాల అధ్యాపక బృందం విజ్ఞప్తి చేసింది.